తదుపరి రాశి ధనుర్రాశి. ఇక ధనుసు రాశి వారి గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఈ వారంలో తృతీయంలో శని రవి బుధుల సంచారం, అర్ధాష్టమ శుక్ర రాహులు, షష్టమంలో గురువు సంచారం, సప్తమ కుజుడు, దశమ స్థిత చంద్రకేతుల యొక్క సంచారం. ధనుసు రాశి వారికి ఈ వారంలో ప్రతి ప్రయత్నంలో కొంత అనిశ్చిత వాతావరణం ఎక్కువగా ఎదురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. శ్రమ అత్యధికంగా ఉండటం, ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉండటం, మానసికమైన అధైర్యాన్ని ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అర్ధాష్టమ శుక్రరాహుల సంచారం వల్ల ప్రతి అవకాశం దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉండటం, జీవితంలో ఎంతో కష్టపడి మనం మంచి అడుగులు వేసేటువంటి ప్రయత్నంలో కొన్ని అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. అలానే ధనురాశి వారికి సప్తమంలో కుజుని సంచారం వల్ల తొందరపడి చేసే కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల మరి జీవితంలో చాలా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చిపోవటం, విదేశీ ప్రయాణ సంబంధితమైనటువంటి అవకాశాలు చేజారిపోతూ ఉండటం, షష్టమంలో గురు సంచారం ఉండటం వల్ల మనకి అటువైపు నుంచి మన గౌరవించేవారు, మన ఉద్యోగంలో తీసుకొచ్చేవారు, ఉద్యోగ ప్రయత్నానికి కారకులైనటువంటి వారు ఎంత బాగా చూస్తున్నప్పటికీ కూడా కొంత సహకార లోపం, ఆలోచన లోపం అనేది ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి తృతీయంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల ప్రతి చిన్న విషయంలో మనం శ్రద్ధ వహించకపోవటం వల్ల కొంత ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో దశమ చంద్రకేతుల యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభం నుంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ధనురాశి వారికి. షష్టమ గురు సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయండి, దైవబలంతో విజయాన్ని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కాస్త శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రద్ధ ఎక్కువగా పెట్టి ముందుకెళ్ళటం, ప్రతి విషయాల్లో కూడా ఎక్కువగా తెల్లవారుజాములే చదువుకోవటం విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలిగిస్తాయి. డెడికేషన్, శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టుకోవటం వల్ల విద్యా ఉత్తీర్ణత అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఆర్థిక లావాదేవీల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. గత నుంచి ఆగిపోయిన రుణ సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. తృతీయ రవి బుధుల సంచారం వల్ల మధ్యవర్తి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కూడా ఈ వారంలో సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయం, కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి కొంత వ్యతిరేకత, నరఘోష, కుటుంబంలో అపోదమానాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో అన్ని రకాల విషయాల్లో శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ఈ వారం ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవడానికి ధనురాశి వారు పురోభివృద్ధిని సాధించుకునే వారుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. అర్ధాష్టమ శుక్రరాహుల సంచారం వల్ల గత నుంచి ఉన్న అనారోగ్య విషయాల్లో కొన్ని వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితులు, మిత్రుల మధ్య కొన్ని రకాల నిర్ణయాలు, కొన్ని వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడిదారులు, వ్యాపారాలు, వ్యవహారాలు చేసుకునేటువంటి వారికి మీ పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం, అంటే ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టడం అనేది అంటే ఆర్థికపరమైనటువంటి స్తబ్దతకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రావాల్సిన ధనం విషయంలో ఆగిపోవటం కానీ, అభివృద్ధి తక్కువగా ఉండటం కానీ అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ధనురాశి వారు ఈ వారంలో మీరు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి. మంగళవారం రోజు విశేషంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం, కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, వివాహార్థులు, వివాహ ప్రయత్నాలు చేసేవారు, నూతన గృహ నిర్మాణాలు, గృహప్రవేశాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు ఆగిపోయిన వ్యవహారాల్ని పునః ప్రారంభం చేయడం కోసం కూడా, ఆర్థికంగా డబ్బులు వెసులుబాటు అవ్వడానికి కూడా మీరు చక్కగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం అత్యంత శుభయుక్తంగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తాయి. మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడం కోసం ప్రతిరోజు కూడా విద్యాభివృద్ధి పొందటం, ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చిపోవటం, ఉద్యోగ ప్రయత్నాల బలపడటం కోసం లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి. గణపతి అష్టోత్తరాన్ని చదువుకోండి. ప్రతి బుధవారం గరికతో కుంకుమతో గణపతిని విశేషంగా ఆరాధన చేయటం వల్ల చక్కటి శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ధనురాశి వారికి ఈ వారంలో 6వ నెంబర్ అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 6వ నెంబర్ టోటల్ 6 కానీ, 6 తిథి కానీ, 6 నెంబర్ కానీ మీకు యోగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో
ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని దగ్గర పెట్టుకోండి. ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి ఒక కర్చీపును కానీ ఎరుపు డ్రెస్సును కానీ మీరు ధరించడం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. అత్యంత శుభయుక్తమైన ఫలితాలను సాధించుకుంటారు.